వెల్కమ్ బ్యాక్ టు డోంటీ ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగింది? ఆ ప్రళయానికి కారణం ఏంటి? దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు. ద్వారక ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ముందుగా ద్వారకా నగర చరిత్ర తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామ్లలో ద్వారకా ఒకటి. ద్వారక అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మొదట్లో కంసుడిని సంహరించాడు. దీంతో మగధ రాజైన జరాసంధుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేది అని పురాణాలు కూడా చెబుతున్నాయి. అంధకులు, వృష్ణులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దశరాస్ అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అకురుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. అలాగే ద్వారకలో ఉన్న కట్టడాలైతే మహా అద్భుతంగా ఉంటాయి. గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలుగా చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మించబడింది. రాజ్యసభ మండపం పేరు సుధర్మ సభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అందమైన కట్టడాల్లోనే కాదు, ప్రకృతి సోయగాల్లో కూడా ఈ నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంలో ఆ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నగరం అనేది సముద్ర గర్భంలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడి నిర్యాణంతో మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకాలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్యం పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజిస్తాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో కూడా ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్ళు జీవించినట్లు చరిత్ర చెబుతుంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తింది అని చెబుతారు. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడడం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో కూడా చెప్పాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకి ఇవి సంకేతమని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుంది అని తెలిపాడు. ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని కూడా సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షితంగా ప్రాంతానికి తరలించాడు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగిపోయింది.
అసలు పరిశోధనలు ఏమంటున్నాయి? ద్వారకాపురి క్రీస్తుపూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రలు చెబుతున్నాయి. ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. అలాగే గుజరాత్కు 20 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 3150 ఏళ్ల కింద ఉందని నిర్ధారించారు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర మార్గంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదర కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు కూడా గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు. అయితే 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనలో ఎన్నో ఆధారాలు కూడా సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు అయితే మధ్యలోనే నిలిచిపోయాయి. ఏది ఏమైనా కానీ ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదిరిపోకుండా ఉండడం నిజంగా అద్భుతం కదా. సో చూసారు కదా, ఇది అసలుగా జరిగిన ద్వారక యొక్క హిస్టరీ. అలాగే ద్వారక ఈ విధంగా సముద్రంలో మునిగిపోయింది. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డుండి ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్ బాయ్.